కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి కనకయ్య అన్నారు. సోమవారం సాయంత్రం వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఇచ్చిన 6 హామీల్లో 5 నెరవేర్చామని, ఆగస్టులోనే మిగిలిన 1 హామీని కూడా నెరవేర్చబోతున్నామని తెలిపారు. కరీంనగర్ ఎంపీగా వెలిచాల రాజేంద్రరావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఆది శ్రీనివాస్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, మాట ఇస్తే మడమ తిప్పని మనిషి ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు తాడెం శ్రీనివాస్, జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు కత్తి కనకయ్య, సింగరయ్య, గ్రామ ఎంపీటీసీ గాలిపెళ్లి సువర్ణస్వామి, తాజా మాజీ సర్పంచి ఊరడి రామరెడ్డి, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే చేతి గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రుద్రవరం గ్రామంలో పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు మద్దతుగా మేము గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది. మంచి స్పందన వస్తుంది. ఎందుకనంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇక్కడ మేము పనిచేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇక్కడ మిడ్మానే నిర్వాసితులకు న్యాయం చేస్తారని ప్రజలు కూడా భావిస్తున్నారు. తప్పకుండా ఆది శ్రీనివాస్ నాయకత్వంలో ఖచ్చితంగా ఈ మిడ్మానే నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే గతంలో గెలిచినటువంటి ఎంపీ బండి సంజయ్ గారు ఈ గ్రామం నుంచి గత ఎన్నికలలో మంచి ఓట్లేసి దాదాపుగా 1100 ఓట్లేసి గెలిపించిన బండి సంజయ్ గారు 11 రూపాయల పనిని కూడా మా గ్రామానికి చేయలేదు. మా గ్రామానికే కాకుండా ఈ మండలంలో కానీ జిల్లాలో కానీ ఆయన చేసిన దాఖలాలు లేవు. కాబట్టి అటువంటి వ్యక్తికి, దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడిగే వ్యక్తికి, అభివృద్ధి చేయని వ్యక్తికి ఓట్లేసుడు దండగ. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయన కూడా అలా నాన్న కూడా గతంలో ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్సీగా చేసినటువంటి కుటుంబం నుంచి ఆయన కూడా మార్కెట్ కమిటీ చైర్మన్గా మరియు పిఎస్సిఎస్సి చైర్మన్గా ఆయనకు అనుభవం ఉన్న వ్యక్తి. తప్పకుండా ఆయనను గెలిపించాలని కోరుకుంటున్నాం. అలాగే రుద్రవరంలో 3 రోజుల సంధి ఇంటింటి ప్రచారం, ఎంపీ ఎలక్షన్లో భాగంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా మేము గడప గడపకు ప్రతి ఇంటికి పోతుంటే మరి స్పందన అంటే చాలా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి పెట్టిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమల్లో అయినాయి. కాబట్టి వాళ్ళు పోయే బస్సులు కానీ ఎటు పోయినా కూడా కరెంటు బిల్లు కానీ, బస్సు కానీ, సిలిండర్ కానీ, ఇట్లాంటి వైద్యం కానీ ఇట్లాంటి అన్ని ఫ్రీ వస్తున్నాయి. కాబట్టి మహిళలు చాలా సంతోషంగా మేము పోయినప్పుడు కూడా స్పందిస్తున్నారు. ఎందుకంటే సీనన్నకు ఎట్లా వేసి గెలిపించినామో ఇవాళ వెలిశాల రాజేంద్ర కూడా చేతి గుర్తు మీద వేస్తే 2 జోడేట్లలాగా చాలా బ్రహ్మాండంగా నడుస్తాయని చెప్పి ఆ ప్రభుత్వం కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. మాకు మిడ్మార్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి అతి తొందరగా తీరుస్తారని చెప్పి అందరూ వాళ్ళు ఆశాభావాలతో ఉన్నారు. కాబట్టి మరి ఎందుకంటే రాముని పేరు చెప్పి ఓట్లాడుకునే వాళ్ళు, ఎందుకంటే దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి మన మదిలో ఉండాలి తప్ప ఇవన్నీ ప్రచారం చేస్తూ అట్టి మాటలు, వాళ్ళ మాటలు మాత్రం నమ్మద్దు. రుద్రవరం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున సీనన్నకు ఎట్లా చేతి గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించారో ఈసారి సీనన్న బలపరిచిన క్యాండిడేట్ వెలిచాల రాజేంద్ర కూడా చేతి గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో రుద్రవరం ప్రజలు గెలిపారని చెప్పి కోరుకుంటున్నారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో నిన్నటి నుంచి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ మరి ఓటు అభ్యర్థించడానికి మరి రుద్రవరం గ్రామ నాయకులు, కార్యకర్తలందరం తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఇంటికి మరి వారికి కంపల్సరీ తప్పకుండా ఈసారి మరొకసారి ఆది శ్రీనివాస్ను డిసెంబర్లో మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ ఇచ్చిన ఈ రుద్రవరం గ్రామ ప్రజలు, ముఖ్యంగా ఆడపడుచులు, యువత, పెద్దలు అందరూ ఐక్యంగా మరి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చినట్టు ఇప్పుడు కూడా మరి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారిని మరి భారీ మెజారిటీ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు తప్పకుండా విశ్వసించాలి. గ్రామ ప్రజలందరూ చేయి గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మన పెండింగ్ సమస్యల పరిష్కారం కానీ
మరి మనకు ఉపాధి అవకాశాలు కానీ మనకి ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇదివరకు గతంలో డబుల్ బెడ్రూమ్ అన్నాం, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కింద ప్రతి ఒక్కరికి మరి న్యాయం జరిగే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆదిశీనన్న గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో ముఖ్యంగా మనకు సమస్యల పరిష్కారంతో పాటు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలవుతా ఉన్నాయి. ఇంకొక గ్యారంటీ కూడా త్వరలోని ఈ సమస్య పరిష్కారం జరుగుతుంది. ముఖ్యంగా దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కునే ఈ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, దేవుడు అందరివాడు, రాముడు అందరివాడు, హిందువులం మనం అందరం. కానీ త్రేతాయుగం నాటి రాముణ్ణి మరి మనం పూజించేటువంటి అప్పటి నుంచి తాతలు ముత్తాతలు ఆ తాతల నుంచి మొదలుకుంటే నేటి మన వరకు మన పిల్లలు కూడా రాముణ్ణి కొలుస్తాం, వారి సన్నిధిలో మనం పూజలు చేస్తాం. కానీ కేవలం బీజేపీ వాళ్ళే ఏది రాముడు అన్నట్టుగా మేమంతా కాదన్నట్టుగా ఇది మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. బీజేపీ వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి పెట్రోల్, డీజిల్ మరి వంట సామాగ్రి కూడా విపరీతంగా పెంచి సామాన్య మానవుని నడ్డి విరుస్తున్నటువంటి బీజేపీని దయచేసి మీరు నమ్మవద్దని చెప్పి తెలియజేస్తూ, అలాగే టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీ గారు కానీ వారు కూడా ఏం చేయలేదు. మరి ఇప్పుడు అటు ఇటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ లేదు కాబట్టి మరి ఆయన కేసే బదులు ఆ ఓట్లన్నీ మరి టీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కు చేయి గుర్తుపై వేసి గెలిపించాలని చెప్పి రుద్రవరం గ్రామ ప్రజలను కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.